మన తండ్రులు ఉపదేశం మీద ఒక క్రమములో మనల్ని కట్టినాడు, పునాది వేస్తున్నాడు, స్థిరపరుచున్నాడు. ఆ క్రమంలోనే మనం పెరిగినాం. దాన్ని ఉపదేశ క్రమం అంట. ఇప్పుడు ఆ క్రమంలో మీరు ఉన్నారనుకోండి, సేవకుడు ఇక్కడ ఆశీర్వదించిన ఆశీర్వాదం రిసీవ్ చేసుకోవాల్సింది ఎవరనంటే, క్రమములో మీరుంటే ఆటోమేటిక్ గా ఆశీర్వాదం నీ మీద ఉంటది. ఆశీర్వాదం నోటి నుండి వచ్చిందంటే అది ఆశీర్వాదమే. కానీ దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఒక్కటే, క్రమంగా నువ్వు ఉండగలిగితే, క్రమాన్ని పాటించగలిగితే ఆశీర్వాదం ఎక్కడికి పోదు. నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద తరతరముల ఆశీర్వాదం ఉండును గాక. క్రమంగా మందిరానికి వస్తున్నావా? క్రమంగా నీ దశమ భాగములు ఇస్తున్నావా? క్రమంగా కానుకలు సమర్పిస్తున్నావా? క్రమంగా ఉపవాసం ఉంటున్నావా? క్రమంగా దైవ సేవకుని దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? క్రమంగా పరిచర్య చేస్తున్నావా? ఇవన్నీ దేవుడు చూస్తాడా? చూడ. క్రమాన్ని నువ్వు పాటిస్తున్నావే అనుకో, ఆశీర్వాదం కోసం నువ్వు పాకులాట్లు పడొద్దు. నువ్వు క్రమంగా ఉండే ఆశీర్వాదం వచ్చి నీ మీద నిలబడుతుంది.